హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. ఇప్పుడు చూస్తున్నది వెంచర్ బిట్ అండి. ఇది వెంచర్లో మనకు నార్త్ ఫేస్ బిట్ అండి. 2 బిట్లు ఉంటాయండి. 2 బిట్లు అక్కడ డెవలపింగ్ ఏరియా చూడండి, చాలా చక్కగా దాదాపుగా 33 ఫీట్స్ రోడ్లు వేశారు అంతా. సో మనకు ఒక బిట్టు మనకు 4.5 lakhs అండి. నెగోషియబుల్ అనమాట, తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ అవసరమని అమ్మేస్తున్నారనమాట ఇది. సో నార్త్ ఫేసు ఒక బిట్ వచ్చి 6 cents ఉంటాయండి. అంటే మనకు దాదాపుగా 40 into 60కి వస్తుందండి. 40 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవండి. 6 cents. సో ఒక సెంట్ వచ్చి మీకు 4.5 అని చెప్పారు. స్పాట్ అయితే ఒక రేట్ ఉంటుంది, టైం అయితే ఒక రేట్ ఉంటుందండి. కాబట్టి మీరు గమనించండి. బిట్టు మీరు ఇది రోడ్ అండి. ఇది అది బిల్డింగ్ అనమాట. ఈ వెంచర్ పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అది మెయిన్ రోడ్డు, అది పల్లెలోకి పోయే దారి, ఆర్చ్ అనమాట. ఒక గుడి ఉంది, ఫేమస్ గుడి. ఇది వచ్చి ఒక కాలేజ్ అనమాట. సో ఇంకా మెయిన్ రోడ్డు, ఆ వెహికల్ పోతుంది కదా, అది మెయిన్ రోడ్ అనమాట. ట్యాంక్ లారీ పోతుంది కదా, సో అది మెయిన్ రోడ్ అనమాట, ట్యాంకర్ అది. సో ఇంకా పెట్రోల్ బంక్, ఇప్పుడు నేను చూపించేది పెట్రోల్ బంక్ అనమాట. సో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. సో బిట్ ఇప్పుడు తీసి పెట్టుకునే రేట్లు పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది చాలా వెంచర్ వచ్చి ఇండ్ల మధ్యలోనే ఉంటున్నది కాబట్టి. ఇది కాంపౌండ్ కూడా ఉంది చూడండి మీకు కావాలంటే. సో బిట్టు తీసి పెట్టుకోండి, లేకుంటే మనకు ఓనర్కు అమౌంట్ అర్జెంట్ కాబట్టి మనము ఇంకా ఆయకం లేకుంటే తనఖా అంటారు కదా, అట్లయినా మనము చేసుకోవచ్చండి. సో క్లియర్ డాక్యుమెంట్స్. 2 బిట్లు ఉంటున్నాయి, 6 సెంట్లది 2 బిట్లు ఉంటున్నాయి. ఇవి వెంచర్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరికైనా కావాలంటే ఇది మనకు కడప డిస్టిక్లో ఉందండి. ఇది కడప డిస్టిక్ రాయచోటి రోడ్ అండి. సో టౌన్ నుండి ఒక 3 kilometers లేకుంటే 2 kilometers ఉంది. ఎవరైనా ఆయకానికన్నా ఈ యొక్క పత్రాలు ఉంచుకోవచ్చు, సేల్స్ డీడ్ చేసిస్తారు. లేకుంటే మనకు డైరెక్ట్గా మనం కొనడం మంచిది అనుకుంటానండి, ఎందుకంటే తక్కువ పడుతుంది. స్పాట్లో అయితే మనకు తగ్గించి అంటండి, తగ్గించి మనకు రేట్ తగ్గించి అమ్మేస్తారు. ఇది గమనించాలి మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత మీకు ఇంకా వీడియోస్ ఉంటాయి, ప్రీవియస్ వీడియోస్ ఫ్రీ టైంలో చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా సైట్స్ ఉంటున్నాయి, బిల్డింగ్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత ఫీల్డ్స్ ఉంటున్నాయి. ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి. డైరెక్ట్గా ఎవరికన్నా ఫైనాన్సర్ మనకు అవైలబుల్గా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. హైదరాబాద్ నుండి కావచ్చు, విజయవాడ నుండి కావచ్చు. సో టైంపాస్ కాకుండా తర్వాత ఫోను ఎత్తకోకుండా ఎన్నిసార్లు కాల్ చేసిన ఇటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి దయచేసి. సో మనకు జెన్యూన్గా వర్క్ చేయగలుగుతారా అనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఖచ్చితంగా మనకు కమిషన్ వచ్చి 3%. ఫైనాన్సర్కి ఎటువంటి కమిషన్ ఉండదండి, ఎందుకంటే ఆయన వడ్డీ తీసుకుంటున్నాడు కాబట్టి. సో మనకి ఏబిసిలు ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా ఈక్వల్ షేరింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వచ్చి మనకు 2% కన్నా ఎక్కువ ఉండదండి. ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే మనకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఇదంతా గమనించండి. ఇది నేను పెట్టిన రూల్ కాదు, మామూలుగా కస్టమర్స్ అడుగుతారనమాట. సో ఇది మెయిన్ రోడ్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్నది మెయిన్ రోడ్ అనమాట. ఈ యొక్క వెంచర్ గురించి నేను మాట్లాడుతున్నా, ఈ బిట్ల గురించి. దయచేసి నార్త్ ఫేస్ కాబట్టి మీరు కొనొచ్చండి. ఎవరికైనా కావాలంటే దయచేసి కొనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి.